వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడేలా సాధారణ సమావేశానికి సంబంధించిన 20 అంశాలు, అలాగే అత్యవసర సమావేశానికి సంబంధించిన 3 ముఖ్య అంశాలు చర్చకు రాగా కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా మౌలిక సదుపాయాల మెరుగుదల, సేవల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీమతి పోలూరు పద్మ, చిన్ని సత్యనారాయణ, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ అధికారుల్లో యు శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పిఎంవి నారాయణ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ పి శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ హాజరయ్యారు. ఈ కార్యాలయ ఇంజనీర్ వారు పై తెలుగు విధంగా విఎంఆర్ కాలనీ నందు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఈ క్రింది విధంగా అంచనాలు తయారు చేసి ఉన్నారు. లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ఫ్రమ్ అడుగు బాటం బాడీ వెల్డింగ్ సహా రిపేర్ చేయడానికి ఒక బండికి 5,400 రూపాయలు కావాలి. మొత్తం 50 పుస్తకాలకు 5,400 చొప్పున 2,70,000 రూపాయలను పుస్తకాలు రిపేర్ చేయడానికి అత్యవసరంగా నామినేషన్ ప్రాతిపదికన మెసేజ్ సర్వాన్ని కేటాయించు తేదీ 24/11/2023 చైర్పర్సన్ సూళ్లూరుపేట పక్కన వారు కౌన్సిల్ ఆమోదంలో జారీ చేసిన ముందస్తు ఉత్తర్వులను రాటిఫై చేయడంలో కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించడమైంది. అంశం 20 గౌరవ సూళ్లూరుపేట సభ్యులు శ్రీమతి నల్లల విజయశ్రీ గారు సూళ్లూరుపేట ప్రభావ సంఘ పరిధిలో ప్రతి దినం పట్టణంలో ఉత్పత్తులు చెత్తను సేకరించేందుకు మరియు తరలించేందుకు ఉపయోగించు కాంపాక్టర్ హైడ్రాలిక్ పంపులు విరిగిపోయి మరియు ఇతర భాగంలో పాడైపోయి సరిగా పనిచేయక చెత్త సేకరించేందుకు మరియు తరలించేందుకు ఇబ్బందిగా ఉన్నదని అందుపై వెంటనే కాంపాక్టర్ వాహనం మరమ్మతులు చేయించవలసి ఉందని మరియు కార్యాలయంలో చెత్త రవాణా నిమిత్తం ఉపయోగించే ట్రాక్టర్లు సర్వీసింగ్ మరియు ఇతర రిపేర్లు చేపట్టవలసిన ఈ కార్యాలయం తెలియజేస్తున్నారు. అందుపై ప్రొవైడింగ్ సీసీ కలవర్స్ డోర్ నెంబర్ 8-2-40 ఆన్ స్ట్రీట్ 18th వార్డ్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ 1,10,000. ప్రొవైడింగ్ సీసీ రోడ్ ఫ్రమ్ డోర్ నెంబర్ 5-5-72 నుండి 5-5-96 at నాగరాజపురం 8th వార్డ్ ఆఫ్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ 4,20,000. ప్రొవైడింగ్ సీసీ డ్రైన్ ఫ్రమ్ డోర్ నెంబర్ 5-2-309 నుండి 5-2-314 at కాపు స్ట్రీట్ 6th వార్డ్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ 5 లక్షలు. ప్రొవైడింగ్ సీసీ డ్రైన్ ఫ్రమ్ డోర్ నెంబర్ 5-2-314 to పోల్ నెంబర్ SS32 B12 at కాపు స్ట్రీట్ 6th వార్డ్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ 5 లక్షలు. ప్రొవైడింగ్ సీసీ డ్రైన్ ఫ్రమ్ డోర్ నెంబర్ 5 అందరికీ కౌన్సిల్ సభ్యుల ఆమోదం మేరకు. అలాగే ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఎవరైనా మాట్లాడవచ్చు, లేకపోతే కౌన్సిల్ క్లోజ్ చేసుకుంటే ఎవరికి ఎటువంటి సమస్యలు లేనందువలన ఏదైనా ఉంటే ఫ్యూచర్లో కూడా కమిషనర్ గారు కలిసి చెప్పచ్చు. అందరూ కూడా సాటర్డే సండే రెవెన్యూ ఫెస్టివల్ ఉంటుంది. దానికి సంబంధించిన పాస్లు అన్నీ కూడా కమిషనర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ కూడా వచ్చిన తర్వాత కమిషనర్ గారు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరైనా పంపించి కలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్టాఫ్ దగ్గరైనా పంపిస్తారు. అందరికి కూడా విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ పొంగల్ శుభాకాంక్షలు. మరియు అందరూ కలిసి ఖర్చు 12,50,000 మున్సిపల్ సాధారణ నుండి ఖర్చు చేయడంతో కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించడమైనది. సీరియల్ నెంబర్ 1 ప్రొవైడింగ్ లేబర్ అండ్ డైలీ వేజెస్ బేసిస్ ఫర్ ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఫర్ స్పెషల్ శానిటేషన్ ఇన్ అండ్ అరౌండ్ ది జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ప్రిన్సెస్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ 2,50,000. ప్రొవైడింగ్ లేబర్ డైలీ వేజెస్ బేసిస్ ఫ్లెమింగో ఫెస్టివల్ స్పెషల్ శానిటేషన్ ఇన్ వేరియస్ లొకేషన్స్ 2 లక్షలు. ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ స్టాల్స్ ఎట్ వేరియస్ లొకేషన్స్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఫర్ ఫ్లెమింగో ఫెస్టివల్ 1,00,000 రూపాయలు. సప్లై ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్ ఫర్ స్పెషల్ శానిటేషన్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఫర్ ఫ్లెమింగో ఫెస్టివల్ 2 లక్షలు. కన్జర్వెన్సీ మెటీరియల్స్, పెనాయిల్ అండ్ ఎక్సెట్రా ఫర్ స్పెషల్ శానిటేషన్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఫర్ ఫ్లెమింగో ఫెస్టివల్ 2 లక్షలు. ప్రొవైడింగ్ ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఫర్ స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఫర్ ఫ్లెమింగో ఫెస్టివల్ 2,50,000. ప్రొవైడింగ్ టెంపరరీ టాయిలెట్స్ ఎట్ వేరియస్ లొకేషన్స్ ఇన్ సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఫర్ ఫ్లెమింగో ఫెస్టివల్ 2,50,000. మొత్తం 12,50,000. కౌన్సిల్ అసమ్మతి కారణంగా పనులు చేపట్టడం జరిగి ఉండలేదు. కావున సదరు పనులు చేపట్టిన కారణంగా ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్ సభ్యులు సదరు అసమ్మతిని రద్దుపరిచి పనులు చేపట్టవలసిందిగా మరియు పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాల్సిందిగా చైర్పర్సన్ ప్రపోజల్ వారికి కౌన్సిల్ సభ్యులు
వారి యొక్క వినతులు సమర్పించారు. కావున పై జరిగిన పనులను మున్సిపల్ సాధారణ చేపట్టేందుకు మరియు పూర్తయిన పనులకు బిల్లు చెల్లింపు చేయ నిమిత్తం కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించడమైంది. అంశం 5. సూళ్ళూరుపేట పురపాలక పరిధిలో అన్నారపల్లిలోని అర్పణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం కాంట్రాక్ట్ గారికి పని అప్పగించడమైంది. సదరు పని డాక్టర్ వైఎస్ఆర్ అర్పణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేదని 80 నెలలు మాత్రమే ముగిస్తున్నారని మిగిలిన భాగంగా పూర్తి చేయవలసి ఉన్న ప్రస్తుతం ఒప్పందం ప్రకారం మిగిలిన పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కాబట్టి మిగిలిన పూర్తి చేయడానికి దయచేసి 31/3/2025 గడువు పొడిగిస్తున్న ఎస్పీ రాజధానికి లేఖ సమర్పించారు. కావున సదరు మెజర్స్ పెన్సిల్ కన్స్ట్రక్షన్ ద్వారా మిగిలిన పూర్తి చేయడం గడువు తేదీ 31/3/2026 పొడిగించడంతో కౌన్సిల్ వారి ఆమోదం సమర్పించడం.